ఒకవేళ నువ్వు ల్యాప్‌టాప్ కొందాం అనుకుంటుంటే, లో బడ్జెట్ అయినా, హై బడ్జెట్ అయినా, వర్కింగ్ అయినా, గేమింగ్ కోసమైనా, నార్మల్ యూసేజ్ కోసమైనా, మ్యాక్‌బుక్ అయినా, ప్లస్ ప్రైమ్ డేల్స్ అయినా, బిగ్ బిలియన్ డేస్ అయినా, ఏ సేల్‌లో కొందాం అనుకున్నా, దసరా సేల్స్ అయినా, ఏ సేల్‌లో కొందాం అనుకున్నా, టిల్ డేట్ వరకు రిలీజ్ అయిన ద బెస్ట్ ల్యాప్‌టాప్స్ అనేది మనం చూద్దాం. ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ బడ్జెట్‌లో చూద్దాం. నేను ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను ద బెస్ట్ ల్యాప్‌టాప్స్. అండ్ ప్రతి ఒక్క ల్యాప్‌టాప్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఉంటది. అండ్ మీలాగానే ల్యాప్‌టాప్ కొందామని కన్‌ఫ్యూజ్ అయితున్న ఫ్రెండ్స్‌కి ఈ వీడియో అనేది షేర్ చేయండి. అండ్ చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోమని అండ్ లైక్ చేసుకోమని. ఇప్పుడు నేను చెప్పబోయే ల్యాప్‌టాప్స్ సేల్స్‌లో 10-15K తగ్గే అవకాశం ఉంది. మెయిన్‌గా కార్డ్స్ మీద 3 కార్డ్స్ అనేవి మెయిన్. ఎస్‌బీఐ, యాక్సిస్, ఐసీఐసీ కార్డ్స్. ఈ 3 కార్డ్స్ మీద క్రెడిట్స్ కార్డ్స్ మీద ఆఫర్స్ అనేవి చాలా ఉంటాయి. 10-15K తగ్గే అవకాశం ఉంది ప్రతి ల్యాప్టాప్ మీద. అండ్ ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే సేల్స్లో నేను చెప్పబోయే ల్యాప్టాప్స్ అవుట్ ఆఫ్ స్టాక్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో మీరు కూడా బీ రెడీగా మీ ఫ్రెండ్స్నో, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్లో జాబ్ హోల్డర్స్నో చూసుకొని వాళ్ళ కాడ క్రెడిట్ కార్డ్ తీసుకొని రెడీగా పెట్టుకోండి. వాళ్ళని అడిగి చూడండి, వాళ్ళని అడిగి రెడీగా పెట్టుకోండి సేల్స్ అప్పుడు. అండ్ ఫస్ట్ నేను ఈ వీడియోని 3 కేటగిరీస్గా డివైడ్ చేస్తున్నాను. మీరెవ్వరైనా ల్యాప్టాప్ కొందామనుకుంటే ఈ 3 కేటగిరీస్‌లో ఖచ్చితంగా ఉంటారు. కేటగిరీ 1లో బేసిక్ వర్క్స్ కోసం, బేసిక్ కోడింగ్ కోసం అండ్ నార్మల్ వర్క్స్ కోసం అండ్ మూవీ చూడనీకి అలాంటి ల్యాప్టాప్ అనేది కేటగిరీ 1లో వస్తుంది. ఇక్కడ బడ్జెట్ అనేది 30,000 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇది ఫస్ట్ కేటగిరీ. సెకండ్ కేటగిరీ వచ్చేసరికి మేము హై లెవెల్ కోడింగ్ చేస్తాం అండ్ మాకు గేమింగ్‌కి కావాలి అనుకుంటే ఇక్కడ మనం ఈ కేటగిరీలో సెకండ్ కేటగిరీలో 50-70 లోపు ద బెస్ట్ ల్యాప్టాప్స్ అనేవి వస్తాయి. హై లెవెల్ కోడింగ్‌కి అండ్ గేమింగ్‌కి. అండ్ బేసిక్ ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు సెకండ్ లెవెల్ కేటగిరీ ల్యాప్టాప్స్‌లో. సో ఇదొచ్చేసి సెకండ్ లెవెల్ కేటగిరీ. అండ్ వీటిలో బ్రాండ్ చూసుకున్నట్లయితే హెచ్‌పీ ఉంది, డెల్ ఉంది, లెనోవో ఉంది, యాసర్ ఉంది, యాసూస్ ఉంది, ఎంఎస్ఐ కూడా ఉంది. ఈ ల్యాప్టాప్స్ హై పర్ఫార్మెన్స్ ల్యాప్టాప్స్ అనుకోవచ్చు అండ్ గేమింగ్ ల్యాప్టాప్స్ కూడా అనుకోవచ్చు. అండ్ థర్డ్ కేటగిరీ వచ్చేసరికి నేను ఎక్స్ట్రీమ్ కోడింగ్ చేస్తా అండ్ నేను వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైన్ వైపు ఇంట్రెస్ట్ ఉంది, నేను అవి చేసుకుంటా అన్నోళ్ళకి థర్డ్ కేటగిరీ అనమాట. అండ్ థర్డ్ కేటగిరీ ల్యాప్టాప్స్ వచ్చేసరికి బడ్జెట్ 80,000 to 1,00,000 అబోవ్ వెళ్ళిపోవాలన్నమాట థర్డ్ కేటగిరీ. ఎందుకంటే ఇది హై లెవెల్ పర్ఫార్మెన్స్ మిషన్ లెర్నింగ్స్కి వీటికి నేను చాలా ఎక్స్ట్రీమ్ కోడింగ్ చేస్తా వాళ్ళకి కాబట్టి 80,000 నుంచి 1,00,000 అబోవ్ ఉంటుందన్నమాట ఈ ల్యాప్టాప్స్ అనేవి థర్డ్ కేటగిరీ ల్యాప్టాప్స్. మనం ఇప్పుడు కేటగిరీ వైజ్గా ల్యాప్టాప్స్ చూద్దాం. మనం ఫస్ట్ సెకండ్ లెవెల్ కేటగిరీ ల్యాప్టాప్స్ చూద్దాం. ఫస్ట్ చూద్దాం హెచ్పి విక్టస్ ఏఎండి తరపున. ఇది ఆర్ఎక్స్ 6500 ప్రాసెసర్తో వస్తుంది. ఇది ఎంట్రీ లెవెల్ గేమింగ్ ల్యాప్టాప్. బేసిక్ వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు అండ్ కోడింగ్ బాగా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి దీనికంటే కొంచెం బెటర్ ల్యాప్టాప్ హెచ్పి విక్టస్ గేమింగ్ ల్యాప్టాప్ RTX 305 అనే గ్రాఫిక్ డిజైన్తో వస్తుంది. ఇది అరౌండ్ 67,000కి వస్తుంది. అండ్ మీరు ఎప్పుడైనా ప్రాసెసర్ అనేది i5 ప్రిపేర్ చేయండి. అండ్ మీరు జనరేషన్ కూడా 13, 14 ప్రిఫర్ చేయండి. ఇప్పుడున్న జనరేషన్ కాబట్టి ఎలాగో మీరు ల్యాప్టాప్ తీసుకుంటున్నారు కదా 13, 14 జనరేషనే ప్రిఫర్ చేయండి. అండ్ థర్డ్ వచ్చేసరికి ఎంఎస్ఐ 1015. ఇది కూడా గేమింగ్ ల్యాప్టాపే. ఇది బడ్జెట్లో ఉంది కాబట్టి పెట్టిన. మీరు బ్రాండ్ కావాలంటే ఏఎస్ఆర్ హెచ్పి లెనోవో అట్లా వెళ్ళిపోవచ్చు. కానీ ఇది బడ్జెట్లో ఉంది కాబట్టి పెట్టిన. అరౌండ్ 66,000 ఉంది. ఇది కూడా మంచి ల్యాప్టాపే, మంచి ఫీచర్స్ ఉన్నాయి, మంచి ల్యాప్టాప్. కాకపోతే మీకు బ్రాండ్ కావాలి నాకు అంటే అటు వెళ్ళిపోండి. ఫోర్త్ వచ్చేటప్పటికి ఏసర్ ఎస్పైర్ 7 అనమాట. ఇది కూడా సేమ్ హెచ్పి విక్టస్ ఫ్యూచర్సే ఉన్నాయి. మీకు ఏసర్లో కావాలంటే ఇది తీసుకోండి. కానీ నేను మాత్రం హెచ్పికే ప్రిఫర్ చేస్తాను. ఇది మీ చాయిస్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి యాసు స్టఫ్ గేమింగ్ A15. ఇది చాలా మంచి ల్యాప్టాప్. RTX 4050 అనే నుంచి వస్తుంది. అండ్ Ryzen 7. ఇది కూడా చాలా మంచి ల్యాప్టాప్. నేనైతే పర్సనల్గా మా ఫ్రెండ్స్ వాడారు ఈ ల్యాప్టాప్ని. నేనైతే మీకు ప్రిఫర్ చేస్తున్నాను.
చాలా మంచి ల్యాప్టాప్. కాకపోతే 82,000 ఉంది. నీకు ఆఫర్‌లో నియర్లీ 75,000కి రావచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏసర్ నైట్రో 15 చాలా మంచి ల్యాప్టాపే అనమాట. రైజన్ 7 ప్రాసెసర్‌తోని వస్తుంది అండ్ ఇంటెల్‌తోని వస్తుంది. ఆర్టీఎక్స్ 4050 నుంచి వస్తుంది. ఇది కూడా చాలా మంచి ల్యాప్టాపే. సేమ్ యాసెస్‌లో ఉన్న ఫీచర్సే ఉన్నాయి. కాకపోతే నీకు యాసర్‌లో కావాలంటే ఇది తీసుకోవచ్చు. సేమ్ ఫ్యూచర్స్‌తోని వస్తుంది. అరౌండ్ ఇది 74,000కి వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి లెనోవో ఎల్ఓక్యూ 2024 12th జనరేషన్ మంచిగా ఉంటుంది ల్యాప్టాప్. పర్లేదు తీసుకోవచ్చు. అండ్ ఇది అరౌండ్ 72,000 ఉంది. నీకు ఆఫర్‌లో అరౌండ్ 65,000కి రావచ్చు. అండ్ నెక్స్ట్ చూద్దాం థర్డ్ కేటగిరీలో. థర్డ్ కేటగిరీ ల్యాప్టాప్స్ వచ్చేసి బడ్జెట్ 90,000 అబోనే ఉంటాయి మ్యాక్సిమం. అండ్ నెక్స్ట్ ల్యాప్టాప్ లెనోవోలోనే ఎల్ఓక్యూ నుంచి ఏడిఎం నుంచి. కాకపోతే ఇది రైజన్ 7లో. ఇది కూడా మంచి ల్యాప్టాపే. ఆర్టీఎక్స్ 4050 నుంచి వస్తుంది. ఇది కూడా మంచి ల్యాప్టాపే. ఇది 85,000 ఉంది. మీకు అరౌండ్ ఆఫర్స్లో 78,000కి రావచ్చు. నా కాడ బడ్జెట్ ఉంది, నేను పెట్టగలను అంటే ఈ ల్యాప్టాప్ తీసుకో, చాలా మంచిగా ఉంటుంది పర్ఫార్మెన్స్. నెక్స్ట్ హెచ్పి ఉమెన్ గేమింగ్, ఇది 14th జనరేషన్. ఇది కూడా సూపర్ డూపర్ ల్యాప్టాప్ అనమాట. చాలా మంచిగా ఉంటుంది, చాలా మంచి ల్యాప్టాప్. చాలా 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 బాగుంటుంది ఈ ల్యాప్టాప్. మీరు ప్రిఫర్ చేస్తే ఈ ల్యాప్టాప్ ప్రిఫర్ చేయండి. లాస్ట్లో విండోస్లో ఇది లాస్ట్ అనమాట. థర్డ్ కేటగిరీలో చాలా బాగుంటుంది ఈ ల్యాప్టాప్. మీరు కావాలి అంటే ఖచ్చితంగా నా కాడ బడ్జెట్ ఉంది, నేను తీసుకోగలను అంటే ఈ ల్యాప్టాప్ తీసుకోండి. చాలా చాలా మంచిగా ఉంటుంది విండోస్లో. మళ్ళీ అండ్ నెక్స్ట్ యాపిల్ లవర్స్ కోసం మ్యాక్బుక్ ఎయిర్ M2 85,000 వస్తుంది. ఆఫర్లో ఎక్కువ తగ్గదు, ఎందుకంటే అది యాపిల్ కాబట్టి 5,000 తగ్గుద్దేమో. మ్యాక్బుక్ ఎయిర్ M4 1 lakh వస్తుంది. మ్యాక్బుక్ ప్రో M4 1,60,000కి వస్తుంది. మ్యాక్బుక్ ప్రో M4 ప్రో 2 lakhsకి వస్తుంది. మెయిన్ యాపిల్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే నీకు డిస్ప్లే క్లారిటీ చాలా బాగుంటుంది, సౌండ్ క్లారిటీ బాగుంటుంది అండ్ వీడియో ఎడిటింగ్కి తీసుకోవచ్చు. మెయిన్గా కోడింగ్కి బాగా తీసుకోవచ్చు. ఈ గేమింగ్కి తప్ప ప్రతి దానికి కూడా యాపిల్ అనేది మంచిగా యూజ్ చేసుకోవచ్చు మనం. యాపిల్ వల్ల బెనిఫిట్స్ ఇవి మెయిన్గా. బెస్ట్ ల్యాప్టాప్స్ అనమాట. నీకు ప్రతి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా. అన్న క్యాజువల్ ల్యాప్టాప్స్ చెప్పలేదు ఏంది, నార్మల్ ల్యాప్టాప్స్ అంటే ఈ క్యాజువల్ ల్యాప్టాప్స్ అని పెట్టి డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తా ప్రతి బడ్జెట్లో. అది అరౌండ్ 25,000 నుంచి స్టార్ట్ అవుతాయి క్యాజువల్ ల్యాప్టాప్స్. అవి కావాలంటే డిస్క్రిప్షన్లో నుంచి చూడవచ్చు. అవి కూడా చాలా బెస్ట్ ఉన్న ల్యాప్టాప్స్ తీసి పెట్టిన. ప్రతి ఒక్క ల్యాప్టాప్ నీకు ప్రతి లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. గో అండ్ చెక్ చేసుకొని నీ బడ్జెట్కి ఏది సూట్ అయితే ఆ ల్యాప్టాప్ తీసుకో. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకు అండ్ లైక్ చెయ్యి.